విశాఖలో హయగ్రీవ సంస్థకు కేటాయించిన భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హయగ్రీవకు కేటాయించిన 12 ఎకరాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలేంటి హయగ్రీవ భూముల వ్యవహారం? ఆ సంస్థకు కేటాయించిన భూములను ఏపీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? విశాఖలో వృద్ధుల కోసం ఉచితంగా ఆశ్రమం నిర్మిస్తామని, అన్ని సదుపాయాలతో వారికి విల్లాలు నిర్మించి అందుబాటు ధరకు అందిస్తామంటూ హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్ సంస్థ 2006లో ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దాంతో 2008లో అప్పటి ప్రభుత్వం ఎండాడలో 12.51 ఎకరాల భూమిని హయగ్రీవ సంస్థకు కేటాయించింది. అయితే భూ కేటాయింపులు జరిగి 10 ఏళ్ల వరకు హయగ్రీవ సంస్థ అందులో నిర్మాణ పనులే ప్రారంభించలేదు. ఫలితంగా హయగ్రీవ భూములకు సంబంధించి అనేక పరిణామాలు సంభవించాయి. ఈ క్రమంలోనే వృద్ధులకు ముందుగా ఆశ్రమం నిర్మించాలి అన్న ఏపీ ప్రభుత్వం నిబంధనను సంస్థ పాటించలేదని 2020లో అప్పటి విశాఖ కలెక్టర్ గుర్తించారు. అలాగే నిర్మాణాలు జరగకముందే కేటాయించిన భూమిని ప్లాట్లుగా విభజించి 15 మందికి విక్రయించారని, మరో 16 మందికి సేల్ అగ్రిమెంట్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే హయగ్రీవ సంస్థకు కేటాయించిన భూములను రద్దు చేసి వెనక్కి తీసుకోవాలని CCLAకు లేఖ రాశారు. నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడంతో తాజాగా హయగ్రీవ సంస్థకు భూ కేటాయింపును రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే భూములను స్వాధీనం చేసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.